మంత్రం అంటే ఏమి? మంత్రాన్ని ఎందుకు జపం చేయాలి? మంత్రం అంటే కొన్ని అక్షరాల సముదాయమా? కొన్ని బీజాల సంపుటీకరణమా? లేక బీజ అక్షరాల రెండింటి సమాహారమా? మంత్రం యొక్క శక్తి ఎంత? మంత్రం యొక్క సాఫల్యత ఎంత? మంత్రం యొక్క ప్రభావం ఎంత? వీటి అన్నింటి యొక్క సమ్మేళనమే మంత్రశాస్త్రమా? మరి మంత్ర జపం వలన లౌకిక జీవనంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మంత్రశాస్త్రం యొక్క ప్రయోజనము ఏమిటి? మన మనసులో అనేక రకాల సందేహాలు, అనేక అనుమానాలు, మన ప్రారబ్ధాలు, అనుభూతులు, మనం చేసే అనేక కర్మలు మొదలైన వాటి నుంచి విముక్తి పొందే కర్మ బంధము నుంచి విముక్తి పొందే తరుణోపాయమే మంత్రం. భయం, ఆందోళనలు, దుఃఖాలు మనుషులు అందరికీ సమానమే. అందరికీ ఇవి అన్నీ ఉండడం సహజమే. అయితే ఒక పని మనం చేసేటప్పుడు మనం ఆ పని యొక్క సాఫల్యతను కోరుకుంటాం. కానీ దాని ఫలితం వైఫల్యంగానూ విజయంగానూ జరుగుతుంది. అలా కాకుండా ఆ ఫలితాన్ని అతి శీఘ్రంగా సాఫల్యత చేసేందుకు మంత్రాలు పనికి వస్తాయి. దైహికమైన రోగాల నుంచి విముక్తి పొందగలిగే శక్తి మంత్రానికి ఉంది. మానసికమైన రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు. కేవలం నామరూప రక్షణకు మాత్రమే మంత్రశాస్త్రం పనికి వస్తుంది అనుకోవడం వట్టి అజ్ఞానం. మిగిలిన జ్ఞానమంతా కూడా మంత్రం యొక్క మహోన్నతమైన రహస్యాతి రహస్యమైన చరిత్ర. బహిర్ముఖుడై సాఫల్యం తెచ్చుకోవడానికి అంటే ఖండ చైతన్యానికి మంత్రము పనికి వస్తుంది అనేది ఎంత నిజమో, అంతర్ముఖుడైనప్పుడు కూడా మనసు యొక్క సంకల్ప వికల్పాల వలన అంటే ఖండ చైతన్యం యొక్క భావాలను, సంస్కారాలను వదులుకోలేక ఆకాశ మార్గం వైపు వెళ్ళడానికి, అఖండ చైతన్యం కావడానికి మనసు అడ్డుపడినప్పుడు దానిని తొలగించడానికి మంత్రం పనికి వస్తుంది. అయితే కొన్ని మంత్రాలను కొంతమంది ఇవ్వాలి, మరికొన్ని మంత్రాలను అందరికీ ఇవ్వవచ్చు. అంతర్సృష్టి, బహిర్సృష్టి, అంతర్చైతన్యం, బహిర్చైతన్యం వీటి అన్నిటి నుంచి కూడా మనిషి యొక్క ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల పురోగమనంలో వచ్చే విఘ్నాలను తొలగించి పరిహారం చేస్తుంది మంత్రం. ఆత్మను తట్టిలేపి అది పరమాత్మ వైపు ప్రయాణం చేసేటట్టు చేసేది మంత్రం. అంతేకాదు ఆత్మ అంశరూప పరమాత్మ కాబట్టి పూర్ణ రూప పరమాత్మలో లయం పొందడానికి ఈ మంత్రము పనికి వస్తుంది. మనిషి యొక్క గుణాలను సత్వ, రజః, తమోహ్ అని ఏ విధంగా అయితే మూడుగా విభజించామో మంత్రాల యొక్క ప్రయోగం, వాటి యొక్క ఉద్దేశం, అది పెంపొందించే ఉద్దిష్ట ఫలితాన్ని బట్టి ఈ మంత్రాల యొక్క శ్రేణిని కూడా మళ్ళీ తమో, రజో, సత్వ మంత్రాలు అని విభజించారు. మంత్రశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం కూడా అహంకారంతో కూడిన క్రియాశక్తి తమోగుణం. ఇందులో మంచి ఉంటుందా, చెడు ఉంటుందా అనేది ఫలితం వచ్చిన తరువాత తెలుస్తుంది. తమోగుణం వారు తాము అనుకున్న పని చేసే వరకు వదిలిపెట్టరు. ఆ తరువాత చేతులు కలుతాయా, చెడు జరుగుతుందా అనేది ఏమాత్రమూ ఆలోచించరు. తమోగుణంలో స్వ అనేది ముఖ్యం. అంటే నేను, నాకు, నాది. ఆ స్వ రక్షణలో పడుతుందా, భక్షణలో పడుతుందా అనే ఆలోచన తమోగుణం వ్యక్తులకు ఏ కోశాన ఉండదు. సకృతగా రక్షణ కలగవచ్చు, లేదా అంతకంటే ఎక్కువసార్లు నష్టం కలగవచ్చు. అభిచార ప్రయోగాల మంత్రాలు అన్నీ తమోగుణ మంత్రాలలోకి వస్తాయి. ఎదుటివారు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక ఏడుస్తూ వారి మీద ప్రయోగం చేసేవారు నాశనమైతే చూసి సంతోషించడం, లేక తనకు శక్తి ఉంది అని భావించడం. అంతేకాని అంతకంటే ఎక్కువ ప్రయోజనం దీనికి ఏమీ లేదు. తమోగుణ మంత్రాలు అన్నీ స్వలోనే అంతము అవుతాయి. రెండవది రజోగుణానికి సంబంధించిన మంత్రాలు. ఇందులో స్వకి తమోగుణ పూరితమైన అహంకారం మాత్రమే కాకుండా కొంచెం వివేక జ్ఞానం ఉంటుంది. వివేకం
అనే జ్ఞానం ఉండేటప్పటికీ ఈ అహంకారాన్ని నేను అనవసరంగా ప్రయోగం చేస్తున్నానా, దీనివలన లాభనష్టాలు ఎవరికి ఎంత ఉంటుంది, దానివలన నాకు వచ్చే లాభం ఎంత అనే ఆలోచన వస్తుంది. నేను గొప్ప అని నిరూపించుకోవడానికి మాత్రమే పనికి వస్తే ఈ మంత్రాలు అన్నీ శుద్ధ దండగ, కేవలం ఇతరులకు నష్టం చేయడానికే అయితే అది కూడా పనికిరాని మంత్రమే. ఆ మంత్రం ఏదైనా సరే, ఎంత గొప్ప మంత్రమైనా సరే, ఎంతో లాభం జరుగుతుందని ఆశించి మాత్రం చేసే మంత్రం ఆ లాభం రాకపోతే ఆ మంత్రం కూడా దండగే. అందుకే ఇక్కడ స్వ నుంచి జీవ వరకు అంటే రజోగుణంలో ఉన్న జీవ లక్షణాలు అంటే జ్ఞాన క్రియాశక్తులు రెండు కలుస్తాయి. ఇచ్చ ఎప్పుడూ అందరికీ సామాన్యమే. ఇచ్చ రజోగుణం, సత్వగుణం, తమోగుణం వారి అందరికీ చాలా 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 సహజమైనది. కాబట్టి దాని గురించి మనము చర్చించుకోవాల్సిన అవసరము లేదు. ఆ ఇచ్చనే పుట్టకపోతే ఇంకా చేయాల్సిన అవసరం కూడా లేదు. రజోగుణ మంత్రాలు ముఖ్యంగా తనకు ఎదుటివారికి మాత్రమే కాకుండా సంఘానికి పనికి వచ్చే మంత్రాలు. మంచి చెడులకు రెండిటికీ ఇవి పనికి వస్తాయి. ఇప్పుడు ఈ అభిచార ప్రక్రియ ఎవరితో ప్రయోగం చూస్తే వారితోనే ఆఖరి. వారు తిప్పికుడితే వీళ్ళు నష్టపోవాలి. రజోగుణ మంత్రాలలో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే సమూహం మీద, సంఘం మీద కూడా ప్రయోగం చేయవచ్చు. అది మంచి కోసం అయితే మంచి జరుగుతుంది, చెడు కోసం అయితే చెడు జరుగుతుంది. మంత్ర ప్రయోగం చేసే వారి యొక్క ఇచ్ఛాశక్తి లక్షణాన్ని బట్టి, జ్ఞానశక్తి యొక్క బలాన్ని బట్టి, క్రియాశక్తి యొక్క గుణాన్ని బట్టి ఫలితము ఉంటుంది. ప్రయోగమంతా తమోగుణం. మంత్రాన్ని ఇతరులపై ప్రయోగం చేయడం తమోగుణ లక్షణం. సత్వగుణవంతులకైనా, రజోగుణ వారికైనా, తమోగుణం వ్యక్తులకైనా అది తమోగుణ అంశమే. ఎందుకంటే మంచి మహర్షి కూడా తొందరపడి ఒక శాపం ఇస్తే అది అతని తమోగుణాన్ని తెలియజేస్తుంది. కానీ ఇంకా ఆ క్షణం వదిలిపెడితే అతడు సత్వ గుణవంతుడే. ఈ రజోగుణ మంత్రాలు సమూహం మీద కూడా పనిచేస్తాయి. నువ్వు అన్న రెండు సంబంధాలు జీవ సంబంధాలు. జీవ సంబంధం అంటే నామరూప సంబంధమే. ఇక సత్వగుణానికి వచ్చేటప్పటికి నామరూప సంబంధాలకి అతీతంగా ఆత్మ సంబంధానికి వెళుతారు. ఆత్మ సంబంధానికి వెళుతున్నాడు అంటే ఖండ చైతన్యంలో నుండి అఖండ చైతన్యంలోకి వెళ్ళటం. ఈ రజోగుణ తమోగుణ మంత్రాలు ఆ ధ్యాసలో ఎక్కువగా పనికి వస్తాయి. ఆ ధ్యాసను పెంచడానికి పనికి వస్తుంది. దానిని సాఫల్యం చేయడానికి పనికి వస్తాయి. సత్వగుణ మంత్రాలు ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి పనికి వస్తాయి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? స్వని సర్వ వరకు పెంచుదామని నిశ్చితమైన అభిప్రాయం. అంటే జీవాత్మను ఆత్మగా చేసుకోవడమే మనిషి యొక్క నిజమైన విజయం అని ఆత్మానాత్మ వివేకంలో తెలుసుకున్నప్పుడే సత్వగుణం వచ్చినట్టు లెక్క. ఓం శ్రీమాత్రే నమః. ఇట్లు BVS.